ఇవాళ మా ఇంట్లో రెసిపీ మంచి రెసిపీ చూడండి. మజ్జిగ చారు. మజ్జిగ చారు, మజ్జిగ పులుసు అంటారు, చారు అంటారు. ఇదిగోండి అన్నీ కలిపి పెట్టాను. దీంట్లో ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ కోసేసి కొత్తిమీర వేసి ఉప్పు పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదిగోండి తిరగమాత పెట్టాను. దీనిలో మనం తిరగమాత దినుసులన్నీ వేసేసుకొని కలుపుకోవడమేనండి. దీనిలో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, మజ్జిగ పులుసులో చాలా బాగుండిద్దండి. చాలా బాగుండిద్ది. అసలు ఆ ఉల్లిపాయలు కర్ర నవ్వులుతుంటే చాలా బాగుండిద్ది. అది కొంచెం పసుపు, కొద్దిగా మజ్జిగ ఏదన్నా మిగిలినాయి అనుకోండి, ఇట్లా చేసుకోండి బాగుండిద్ది. నేను మజ్జిగ మిగిలినప్పుడల్లా ఇట్లానే చేస్తానండి. నేను బాగుండిద్ది చేస్తే. చక్కగా అట్లా అన్నీ ఇగో తిరగమాత గింజలు, కరివేపాకు, ఒక ఉల్లిపాయలో సగం ఇట్లా చీలికలుగా పోసుకొని ఇట్లా వేసుకోవడమే. అది ఇదిగోండి ఇట్లా వేసుకుంటే ఈ మజ్జిగ చారు చూడండి ఎంత బాగున్నాయో. మజ్జిగ చారు ఇట్లా పోసేసుకోవడం. ఇట్లా పోసుకొని